శ్రీ శివాయ గురువే నమః అని చెప్పుకున్నాము. ఆధునిక పరిశీలన భాషలో క్రియలో మొదట్లో ప్రథమ పురుషులకు చెందిన సకారం ఉత్తమ మధ్యమ పురుషులకు రూపాలకు కూడా చేర్చబడిందని, ఈ భాషలో రూపాన్ని సముద్రంలో పోలిస్తే మనకి అర్థమవుతుంది అని చెప్పి ఇంత భాగం చెప్పుకున్నాము. అదే మనం చూద్దాం. చూడండి, అస్మి ఉత్తమ పురుషులో అస్మి ఉన్నాను అర్థం. అదే ఆధునిక పరిచయంలో హస్తం. అదే మధ్యమ పురుషులో అసి. అదే ఆధునిక పరిచయంలో హస్తి. హా ఆ ఉంటే అక్కడ హా ఉంది అన్నమాట. ఉన్నావు. ప్రథమ పురుషులు అస్థి. ఉత్తమ పురుష మధ్యమ పురుష నుండి అస్థి. హస్త్ ఉంది, ఉన్నాడు అంటే ఆకే హా పలికిందన్నమాట. అది మనం చెప్పు. ఇప్పుడు తర్వాత భాగం మనం చూద్దాం. నేను అంతకు చెప్పుకుని ఆపిస్తాం. భాషా పరిణామంలో ఒక వ్యాకరణ సంవర్గాన్ని సూచించే ప్రత్యయాలు మారడం సహజమే అని మనం అర్థం చేసుకున్నాం. ఇంతే కాకుండా భాషలో నూతన సంవర్గాలు పుట్టడం, ప్రాచీన దశలో సంవర్గాలు తర్వాత దశలు లోపించడం కూడా మనకి రెండూ ఉంటూ ఉంటాయి. అదే ద్రావిడ భాషలు చాలా ఉన్నాయి కదా. వాటిలో అయితే మొదట్లో వర్తమాన కాలానికి ప్రత్యేక క్రియారూపాలు లేవు. భవిష్యత్ కాల క్రియారూపాలే వర్తమానార్థంలో కూడా వాడబడుతూ ఉండేవి. తమిళంలో వర్తమాన కాల ప్రత్యయము కిండ్ర్. కానీ ప్రాచీన వాంగ్మయం సంఘవాంగ్మయంలో దీని ప్రాచుర్యం చాలా తక్కువగా ఉంది. తెలుగులో వర్తమార్థం శత్రర్థానికి ఉందనుకోండి. ధాతుజ క్రియ విశేషణాలు చేర్చడం వల్ల, ధాతుజ విశేషణ నామాలు చేర్చడం వల్ల ఆ వ్యక్తీకరించబడుతోంది. చేయుచున్నవాడు అని, చేయుచున్నాడు ఇలా మొదలైన భాష చేయుచున్నవాడు చేయుచున్నాడు ఇలా మొదలైన భాషలు మనకు వస్తున్నాయి. ఆధునిక భాషలో చేస్తున్నాడు మొదలైన రూపాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఎక్కువగా చేస్తున్నాడు ఇలా రూపాంతరం చెందుతున్నాయి, సంవర్గ రూపాలు అన్నమాట. అలాగే ఇంకో చేస్తూ ఉన్నాడు. రెండు భాగాల నుంచి వచ్చినవే కానీ ఏకపదంగా కలిసిపోయాయి. అందువల్ల ఇప్పుడు తోని వస్తోంది. వర్తమాన కాలంలో ప్రత్యయాలుగా కనబడుతున్నాయి. అవి మొదట్లో బహుపద నిర్మాణంగా ఉన్నది ఏకపద నిర్మాణంగా మారటానికి ఇది మంచి ఉదాహరణ. వలయును అనే ప్రత్యేక క్రియ ఆలి అనే ప్రత్యయంగా మారటం మరొక ఉదాహరణ. చేయవలెను, తినవలెను, చెయ్యాలి, తినాలి, ఆలి అనే పదం వచ్చిందన్నమాట. అది తమిళంలో తర్వాత తమిళం మొదలైన దక్షిణ ద్రావిడ భాషల్లో స్త్రీని చెప్పడానికి ప్రత్యేక సర్వనామాలు ఉన్నాయి. తమిళంలో అవళ్, తమిళంలో ఆమె, ఇవళ్ ఈమె. ఇంతేకాకుండా వీటితో అన్వయించే ప్రత్యేక క్రియ రూపాలు కూడా తమిళంలో ఆళ్ళు ప్రత్యయంతో ఉన్నాయి. ఆవళ్ ఇవళ్, వంతాళ్ ఆమె వచ్చింది, వంత అంటే వచ్చింది, ఈమె వచ్చింది, వరుకిరారు వస్తోంది, బరువాళ్ళు వస్తుంది. ఈ స్త్రీవాచక సర్వనామాలు వారికి సంబంధించిన క్రియారూపాలు దక్షిణ ద్రావిడ భాషల్లో కొత్తగా ఏర్పడినవని, మూల ద్రావిడ భాషకు చెందినవి కావని పండితుల అభిప్రాయం. ఈ భాషలలో స్త్రీలింగ సంవర్గం కొత్తగా చేర్చబడుతోంది. అలాగే తెలుగులో ప్రాచీన భాషలో అది అనేది స్త్రీకి మనుష్యేతరానికి కూడా వాడుతోంది. స్పష్టత అవసరమైతే అమ్ముదిత ఇలా స్త్రీ పర్యాపదంగా వాడుతుంది. ఆ ప్లస్ అమ్ముదిత త్రికసంధి అవుతుంది. ఇప్పటి భాషలో ఆమె, ఆవిడ, ఆమె ఈవిడ ఉన్నా అవి మొదట్లో రెండు పదాలు. అదే ఆమె ఆ పెన్, ఆవిడ ఆ బిడ్డ ఇలా సర్వనామాలో తమిళానికి ఇప్పుడు తెలుగుకి సమాత్వం ఏర్పడుతున్నా క్రియలో ఇంకా భేదం మిగులుతూనే ఉంది. తెలుగులో స్త్రీవాచక సర్వనామాలకు సంబంధించిన ప్రత్యేక క్రియారూపాలు ఎక్కడా ఏర్పడలేదు. ఆవిడ వచ్చారు అనాలి, లేకపోతే వచ్చింది అనాలి. వచ్చారు వాళ్ళు అని సర్వనామంతో అన్వయిస్తుంది. అలాగే వచ్చింది అని అదితో కూడా అన్వయిస్తుంది. ఇలా చూస్తే ఈ విధంగా ఇప్పుడు తెలుగు క్రియలో మహదేక వచనం చేశాడు,
అమరే కోసం చేసింది, చేస్తుంది. అమనుష్య బహువచనం చేశాయి, చేస్తాయి, చేస్తాయి కూడా వ్యవహారంలోకి వచ్చింది. ఈ ఇలా అనే సంవర్గాలు కొత్తగా పుడుతున్నాయి, పుట్టించబడుతున్నాయి. భాషల్లో సహాయక్రియలుగా ఉపయోగపడేవి చాలా వరకు మొదట్లో స్వతంత్ర క్రియలుగా ఉన్నవే అవి ఉంటాయి. ఇప్పటి ఇంగ్లీషు భవిష్యత్ కాలాన్ని సూచించే సహాయ క్రియలు షాల్, విల్ అనే సర్వరూపాలు అనే పూర్వరూపాలు. షాల్, విల్ అనే పూర్వరూపాలు స్క్లూన్, విలన్ ప్రాచీన గ్రంథాల్లో స్క్లోన్ SULAN స్క్లూన్, విల్లాన్ ప్రాచీనాంగంలో కూడా స్క్లూనానికి అర్థం చేయవలసి వచ్చు. విల్లాన్కు అర్థం చెయ్యగోరు అని. ఇవి ఆ కాలంలో స్వతంత్ర క్రియలు. తెలుగు భాషలో సామర్థ్యాన్ని సూచించే గల కలుగు అనే సహాయ క్రియలకు రూపం కలుగు. వాడు పాడగలడు, పాడగలిగాడు భవిష్యత్కాలం. పాడగలుగుతున్నాడు వర్తమానం, పాడగలుగుతాడు భవిష్యత్తు. ప్రాచీన తెలుగులో కలుగుకి అర్థం ఉండు, పుట్టు అని. ఇది ప్రాచీన భాష స్వతంత్ర క్రియగాను సహాయక క్రియగాను కూడా ఉండేది. వాడు కలడు, వాడు నిన్ను ఓర్వగలడు, కలవాడు. ఇప్పుడు ఇది సహాయ క్రియగా మాత్రమే ఉపయుక్తమవుతోంది కనుక వాడు పాడగలడు అనే దాని ప్రాచీన అర్థం వాడు పాడటానికి ఉన్నాడు అని. దీని నుంచి సామర్థ్యం అనే అర్థం ఏర్పడింది. ప్రాచీన భాషలో దీనికి భవిష్యత్ కాలం కూడా ఉంది. కొన్ని క్రియలు స్వతంత్ర క్రియలుగాను సహాయక క్రియలుగాను కూడా ఇప్పటి భాషలో ఉన్నాయి. ఉదాహరణకు వచ్చు, పోవు అనే అస్వతంత్ర అనేవి, వచ్చు, పోవు అనేవి స్వతంత్ర క్రియలుగా ఉన్నాయి. చెయ్యవచ్చు, చెయ్యబోయాను వంటి వాటిల్లో ఇవి సహాయ క్రియలుగా ప్రయుక్తమవుతున్నాయి. వచ్చు సహాయ క్రియగా ఉన్నప్పుడు దీని అర్థాలు అభ్యజ్ఞ, ప్రామిసింగ్, సంభావన, పోసిబిలిటీ. ఇలా సహాయక్రియ అయినటువంటి పోవుకి ఆ సమర్థకం తర్వాత వస్తే ప్రయత్నించు, చెయ్యబోయాను. ముఖ్యక్రియ చేసే పరిస్థితి ఏర్పడినప్పుడు పడబోయాను అని అర్థం. ఇది త్వార్థం తర్వాత వస్తే ముఖ్య క్రియా సమాప్తి. త్వార్థం తర్వాత వస్తే ముఖ్య క్రియా సమాప్తి. శీఘ్రత వెళ్ళిపోయాడు, శీఘ్రతలో అలా అని అర్థం. పెట్టుకి స్వతంత్ర క్రియగా ఒక చోట ఉంచటం, వడ్డించటం అని అర్థం పెట్టు. అలా ఇది సహాయక క్రియ అయినప్పుడు ముఖ్య క్రియ చేసే ఇతరులకు సహాయం చేయటం అని అర్థం. ఆవిడ పక్కింటి వాళ్ళకి అన్నం వండి పెట్టింది. వాళ్ళు పక్కింటి వాళ్ళు బోడు సహాయం చేశారు. ఇతర దేశంలో వాళ్ళకి అనేక సహాయాలు చేశారు. ఇలా అన్నప్పుడు వండి పెట్టింది, అలాగే సహాయం చేశారు, వండి ఇలా మాటలు వ్యవధానం ఉంటే అన్నం వండి పెట్టడం ఒక చోట పెట్టింది. కానీ వాళ్ళు చేయటం వేరు, విరాళ సహకరించడం వేరు, పంపించడం వేరు. ఇలా పెట్టడం మాత్రం ఉంటే కదా, వడ్డిన ఒకటే కదా. ఇలా వ్యవధానం లేకుండా పెట్టడం వలన సహాయ రూపం కూడా చేసింది అర్థం అవుతుంది. అంటే వాళ్ళంతా వాళ్ళని చేశారు, వాళ్ళు సేకరించి పంపించారు. అది కూడా ఆదివారం అంటే అన్నం వండి పెట్టడం కూడా క్రియ రూపంలో సాయం చేసింది కదా. ఇలా సహాయ క్రియ అర్థాలు అవి ముఖ్యంగా క్రియలుగా ఉన్నప్పటికీ అర్థాల నుంచి ఏదో ఒక విధంగా పరిణమించేవి అయ్యే ఉంటాయి. ఇలా ఆలోచిస్తుంటే మనకు అర్థమవుతుంది. సంవర్గలోపం ఇది సంస్కృతం 3 లింగాలు గాను 3 వచనాలు గాను ఏకద్వి బహువచనాలుగా ఉన్నాయి. దీని నుంచి పుట్టిన హిందీలో 2 లింగాలు, పుంలింగం, స్త్రీలింగం, 2 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో నపుంసకలింగం, ద్వివచనం అనే 2 సంవర్గాలు లోపించాయి. ద్వివచనం సంస్కృతంలోనే కాక ప్రాచీన గ్రీకులోని ఇప్పటి భాష అయిన లిథువానియన్, స్లోవేనియన్, వెండీషన్లోనూ కూడా ఉంది కనుక ఇది మూలం ఇండో యూరోపులకు చెందినదై ఉండాలి. లాటిన్ మొదలైన ఇతర ఇండియన్ భాషల్లో కూడా గ్రీకులో కూడా ఇది లోపించింది. 3 లింగాలు సంస్కృతం, గ్రీకు, లాటిన్లోనే కాకుండా ఇంకా ఆంధ్ర మినటువంటి కొన్ని భాషల్లోనే కాకుండా నపుంసలింగంలో కూడా ఉంది. స్త్రీలింగం అనే 2 మిగిలి ఉన్నాయి. ఇంగ్లీష్లో లింగభేదం స్వరనామాల మాత్రమే మిగిలింది, క్రియల్లో కూడా నశించింది. ఇలా మూల ఇండో యూరోపియన్ సంస్కృతంలోనూ
7 విభక్తుల ఉన్నాయి. ప్రతి సంబోధన ప్రతి విభక్తిగా పరిగణిస్తే 8. లాటిన్లో ప్రాచీన కాలపు తృతీయ సప్తమి విభక్తులు పంచమి విభక్తితో కలిసిపోయాయి. అందువల్ల ఇందులో 6 విభక్తులే ఉన్నాయి. గ్రీకులో ప్రాచీన కాలపు పంచమి విభక్తి షష్ఠీ విభక్తితో కలిసిపోయింది. ప్రాచీన కాలపు తృతీయ సప్తమి విభక్తులు చతుర్థిలో కలిసిపోయాయి. అందువల్ల ఇందులో 5 విభక్తులే ఉన్నాయి. తర్వాత కాలపు లాటిన్లో పదాంతం మకారం పదాంతంలో మకారం లోపించడం వల్ల ద్వితీయ సప్తమి విభక్తులు ఒకటిగా కలిసిపోయాయి. ధ్వని పరిణామం వల్ల వ్యాకరణంలో మార్పు ఏర్పడితే దాని ఒక చక్కని ఉదాహరణ కూడా అవుతుంది. అలాగే లాటిన్ నుంచి వచ్చిన ఫ్రెంచి మొదలైన రోమాన్స్ భాషలో విభక్తి ప్రత్యయాలు నశించి వాటి పనిని పూర్వవర్గాలుగా నిర్వహిస్తూ ఉంటాయి. అలాగే సంస్కృతంలో ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలు ఇప్పుడు ఇండో ఆర్యన్ భాషలు నశించడం వల్ల వాటి పని పరిసర్గలుగా నిర్వహిస్తున్నారు. వాడిని మూల ద్రావిడంలో ఉత్తమ పురుష భోజనంలో 2 సర్వనామాలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రోతను కలుపుకొనిది. యామ్ తెలుగులో యామ్ అనే పదం ఏము మేము తెలుగులో. రెండోది శ్రోతను కలుపుకునేది ఉభయార్థకం నాము తెలుగులో మనము. ఈ భేదం చాలా ద్రావిడ భాషలో ఉంది. కానీ ఆధునిక కన్నడలో ఇది నశించింది. ఆధునిక కన్నడంలో నావు అంటే నామకు అర్థం మేము మనము కూడా మనం చెప్పుకున్నాం కదా, కూడా వర్ణ ప్రమాణ దృష్ట్యా కన్నడంలో కూడా నా మిగిలింది. యామ్ నశించిందని చెప్పాలి. బ్రాహుయిలో ఇటువంటి మార్పే జరిగింది. ఇందులో కూడా నన్ను నామ అనే అర్థంలో మేము మనము తెలుగులో మేము మనము అనే సర్వనామా సంబంధించి భవిష్యత్ కాలంలో 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మేము చేస్తాం, మనం చేద్దాం. ఈ రాయలసీమ మండలంలో చేద్దాం అనే రూపాన్ని బదులు చేస్తాం అనేది వాడబడింది. ఈ మాండలికాల ఉభయార్థ క్రియ సంవర్గం నశించిందన్నమాట. ఇలా చూసుకుంటూ వాక్య నిర్మాణం గురించి చూద్దాం. ఈ వాక్య నిర్మాణంలో ప్రాచీన కాలంలో 2 స్వతంత్ర క్రియ అర్వాచీన కాలంలో సహాయ క్రియగా మారడం వాక్య నిర్మాణం సహాయం పరిణామంలో ఒక రకం. దీని ఉదాహరణ మనం చాలా చెప్పుకున్నాం. కలుగు ఇప్పుడు సహాయక్రియగా చెప్పుకున్నాం కదా. ఇక్కడ ప్రాచీన తెలుగులో భీష్ముని సనుట, కోదండ గురుని సమయుట, కన్నుని పడుట వంటి వాటిల యొక్క భావార్థక క్రియ ఉన్నప్పుడు కర్త షష్ఠీ విభక్తిలో ఉంటుంది. ఇప్పుడు తెలుగులో భీష్ముడు చచ్చిపోవడం భావార్థ క్రియ కర్త ప్రథమ విభక్తిలోనే ఉంటుంది. ఇదే ఈ వాక్య నిర్మాణ పరిణామం మరొక చూద్దాం. నలయు ఆలి దీని సహాయక్రియ ఆలి అనే సహాయక్రియ వాక్యంలో ఉంటే ప్రాచీన భాషలో కర్త ప్రథమలో కానీ చతుర్థిలో కానీ ఉండవచ్చు. ఇప్పుడు భాషలో కర్త ప్రథమలోనే ఉంటుంది. ప్రాచీనంలో మనము చేయవలెను అని మనం చెయ్యాలి ఆలి వచ్చింది కాబట్టి ఇలా వచ్చు సహాయక్రియగా ఉన్నప్పుడు మనం చెప్పుకుని ఎంత గుర్తు చేసుకుంటున్నాను. మన తెలుగులో కూడా ప్రాచీన తెలుగులో కూడా కర్త చతుర్థిలో ఉంటుంది. కౌంతేయులకెట్లు బదువుగా వచ్చు అని ఇప్పుడు భాషలో కౌంతేయులు ఎలా బతకగలరు అని ప్రశ్నార్థంగా చెప్తారు. వాక్య నిర్మాణంలో పరిణామాలు పరిభాషా ప్రభావం వల్ల కూడా ఏర్పడవచ్చు. తెలుగు మొదలైన ద్రావిడ భాషల్లో పడు అనే సహాయక్రియతో కర్మణి ప్రయోగం సంస్కృత భాషా ప్రభావం వల్ల ఏర్పడింది. వాక్య నిర్మాణంలో పరిణామాల పరభాషా ప్రభావం వల్ల కూడా ఏర్పడవచ్చు. తెలుగు మొదలైన ద్రావిడ భాషల్లో కూడా పడు అనే సహాయక్రియతో కర్మణి ప్రయోగంలో సంస్కృత భాష ప్రభావం వల్ల మనకు వచ్చింది. ఇక సామ్యం పోలికని చూద్దాం. అర్థవంతమైన రూపం అర్థకం పదం లేక సములేఖ చెప్పుకునే అందులో దానితో ఏదో సంబంధంగా సంబంధించిన మరొక అర్థవంతమైన రూపం ప్రభావం వల్ల మారడం సామ్యం అని. ధ్వని పరిణామం సామ్యం 2 భాషల్లో మాట్లాడడానికి ముఖ్యమైన క్రియలు. సామ్యం ముఖ్య లక్షణం. ప్రయోజనం భాషలోని అక్రబద్ధతను తొలగించడం లేక తొలగించడానికి ప్రయత్నించడం. అయితే సామ్యం వల్ల భాషలోని అక్రమబద్ధత పూర్తిగా తొలగించబడుతుందని అనుకోకూడదు. ధ్వని పరిణామాన్ని అర్థంతో నిమిత్తం లేదు. అది ఒక పరిసరంలోని ఒక రూపం మీద ప్రవర్తించినప్పుడు ఆ రూపం ఇతర పరిసరాల్లో అదే రూపంలో భేదిస్తుంది.
సామ్యం ఇలా ధ్వని పరిణామం వలన భేదించే రెండు రూపాలని ఒకటిగా చేయడానికి ప్రయత్నిస్తుంది. కొన్ని సందర్భాల్లో సామ్యం ధ్వని పరిణామాన్ని కొన్ని ప్రత్యయాల్లో జరగకుండా అవుతుంది. ఇది ప్రచురించిన ప్రత్యయాన్ని ఇంకా ప్రచురం చేసి ప్రాచుర్యం లేని ప్రత్యయాన్ని తొలగిస్తుంది. దీన్ని బట్టి ఇలా చెప్తపోతే సామ్యం వల్ల ప్రతిపాదికలో కానీ ప్రత్యయాలతో కానీ మార్పు రావచ్చు. ప్రాచీన తెలుగులో కూతురు అనే పదంలో రూవర్ణం ప్రథమైక వచనంలో మాత్రమే ఉండేది. కూతురు అంతే కదా, కూతురు. అలాగే మిగిలిన చోట్ల అంటే భోజనంలో ప్రథమేతర విభక్తిలో రూవర్ణం ప్రవేశించింది. కూతురు, కూతుళ్ళు, కూతుళ్ళు, కూతురుని, కూతురితో ప్రథమ నుంచి ఈ పదం రూపాంతరం అన్ని రూపాలే కూడా సామ్యం వల్ల వ్యాపించిందన్నమాట. ప్రాచీన భాషలో ప్రథమైక వచనంలో రూ ఉండటం, మిగిలిన చోట లేకపోవటం అనేక అక్రమ పద్ధతిని సామ్యం తొలగించబడింది. అన్య భాషలో ఏను, నేను కన్నా ప్రచురం అలాగే ఏము కన్నా ప్రచురం అయింది. వీటిలో పదాది కొత్తగా చేరిన నకారం మకారాలు వీటి ఔపభృత రూపాల సౌమ్యం వల్ల వచ్చాయి. వీటి ఔపభృత రూపాయన నా, మా క్రమంగా అనుల నుంచి వర్ణ ప్రత్యయం వల్ల ఏర్పడ్డాయి. నాకు, అనక్కు, మాకు, అముక్కు ఇలా ఔపభృత రూపాలు ప్రథమేతర విభక్తులు అన్నిటిలోనూ ఉంటాయి. కాబట్టి వీటి ప్రథమావిభక్తి రూపాలు ఏను, మేముల కన్నా ప్రాచుర్యం ఎక్కువ. ఎక్కువ ప్రాచుర్యం ఉన్న రూపం తక్కువ ప్రాచుర్యం ఉన్న రూపం దాని రూపాంతరాన్ని తొలగించి దాని స్థానాన్ని ఆక్రమించుకోవడమో లేక దాని వర్ణాలు తనతో కొంతవరకు సమానం చేసుకోవడమో చేస్తుంది. ఇలా మంచి సర్వనామాలు ఇప్పుడు చెప్పిన వాటితో రెండోది నా, మాల ఉండి విభక్తులు ఉన్నాయి కదా, ఈ ప్రథమావిభక్తి రూపాలు కాబట్టి రూపాయలు ఏము, మేములను క్రమంగా నా మకారాలు చేర్చి నేను, మేములుగా మార్చి తమ సన్నిహితం చేసుకునే. ప్రాచీన మలయాళంలో ఇంజంగ్ అంటే మేము, ఇంజల్ అని ప్రథమావిభక్తి రూపం. దీని ఔపభక్తి రూపం అస్వాలతో కూడి ఇంజల్డ్ అయిపోయింది. ఇలాగా ఇందాక ఈ జల్ ఎందుకుది, ఇప్పుడు ఈ జల్ జాకిం జావత్ అని ఉంది. ఇప్పటి మలయాళంలో ఔపభక్తి రూపం పాత ప్రథమావిభక్తి రూపాన్ని తొలగించి దాని స్థానంలో అదే ప్రథమావిభక్తి రూపం అయింది. తెలుగులో మనము, చరిత్ర కూడా ఇటువంటిదే. మూలతరంలో దీని రూపం నాం, ఔపభక్తికం నం. ఔపభక్తి రూపం ఏంటి? ఆధునికంలో నను, నమ, నాకు, మమ వర్ణప్రత్యయం వల్ల మనగా మారింది. దీనిపై మూవ్ చేసడం వల్ల ఏర్పడిన మనము అనే ప్రథమావిభక్తి రూపం ప్రాచీనమైన నామ్స్ స్థానాన్ని ఆక్రమించింది. ఈ రెండు ఉదాహరణలో మనము ఔపభక్తి రూపం ప్రథమావిభక్తి రూపాన్ని భాషను తొలగించి దాని స్థానాన్ని ఆక్రమించింది. దాని స్థానాన్ని ఆక్రమించడం వల్ల ఈ రెండు ఉదాహరణలు ఔపభక్తి రూపం ప్రథమావిభక్తి రూపాన్ని భాషను తొలగించి దాని స్థానాన్ని ఆక్రమించి దీనివల్ల మనకి ప్రాచీనం లేని వాడి రూపాన్ని ప్రశ్నిస్తుందని అర్థమవుతోంది. ప్రాచీన తెలుగులో నడచు, మరచు వంటి సువర్ణ ధాతువులు సువర్ణం భూత వర్తమాన రూపక్రియతో ఉంటుంది. దాని భవిష్కార రూపాలతో ఉండదు. నడచి తిని, నడుస్తున్నాను, నడుతును, ఇలాగే మరతును, బొత్తును మొదలైన వాటిలో సువర్ణం లేదు. కానీ ఇప్పటి భాషలో భవిష్యత్కార రూపంలో కూడా భూత వర్తమాన రూపాల సామ్యం వల్ల నకారం రూపంలో ప్రవేశించింది. నడుస్తాను సకార రూపంలో ప్రవేశించింది. నడుస్తాను, వస్తాను ఈ ప్రాచీన భాషలో నడుచును, మరచును, వచ్చును ఇటువంటి ప్రథమ పురుష భవిష్కార రూపాల్లో ఉంది. సామ్యం వల్ల ఆ కాలంలో చూ రూపాలే వ్యాప్తిని అనుకోవాలి. అలాగే ప్రాచీన లాటిన్లోనూ హనూస్ అనే గౌరవం వంటి రకాల రూపాలు ఉన్నాయి. తర్వాత చూద్దాం.